శ్రీ వీరాచల జీడి కంటి సీతారాముల కళ్యాణం ఉత్సవ వేడుకలు కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఆలయ ధర్మకర్తలు శ్రీశైలం ఆలయ పూజారి గట్టు శ్రీనివాసాచార్యులు, భార్గవ, మురళీధర్, శ్రీరంగం బృందంచే అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కళ్యాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈ ఆలయం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో కోటి రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. ఇక రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేలా తన వంతుగా 8 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. భక్తులు సైతం ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ వేడుకలకు చిలుకూరు గుట్ట చైర్మన్ శ్రీధర్ బాబు, ఏసీపీ భీమ్ శర్మ, డీసీపీ రాజా మహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రాచీనమైన ప్రాశస్త్యమైన దేవాలయం. కాకపోతే ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు. నేను మీ అందరి ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా ఈ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు 1 కోటి రూపాయల విలువైన పనులు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో, స్వామివారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉన్నాయి. ప్రధానమంత్రి ఎన్నికలకు 6 కోట్ల రూపాయలు పోయి ఓటు ముందు 8 కోట్ల 30 లక్షల రూపాయల విలువైన ఓటు మంజూరైంది. శ్రీరామనవమి మళ్ళీ కళ్యాణం, ఆ కళ్యాణంలో ఆ యొక్క రోడ్డు నిర్మాణం